హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి పార్ట్ 29. సత్యం మంచం పక్కన పచార్లు చేస్తూ ఆ కలని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు. లోపల జానకి ఏడవడం, తల్లి ఏదో అంటూ ఉండడం వినపడింది. ఏమైంది అంటూ కంగారుగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడు. జానకి మంచం మీద కూర్చుని ఒకటే ఏడుస్తోంది. అడిగితే చెప్పటం లేదు. నిద్దట్లో ఏడుస్తోంటే లేపాను. పీడకలేదన్నా వచ్చిందేమో అంది తల్లి. సత్యం నిలబడి చూశాడు. జానకి ఇంకా సరిగ్గా మెలకువ వచ్చినట్టు లేదు. నేను వెళ్ళను అంటూ హిస్టీరియా వచ్చిన మనిషిలాగా తల అడ్డంగా తిప్పేస్తూ భోరున ఏడుస్తోంది. అక్కడికి వెళ్ళిపోయినట్టు కలవచ్చింది జానకికి. అక్కడ తను వరండా చివర కూర్చుని ఉంది. ఒక చాప దుప్పటి పక్కన ఉన్నాయి. ఈగలు ముసురుతూ అన్నం పళ్ళెం దూరంగా ఉంది. వెంకట్రావు బట్టలు కొన్ని చాప దగ్గర పడి ఉన్నాయి. అవి ఉతుకు అంటోంది అత్త. ఇదేమిటి ఇక్కడున్నానేమిటి అని నిర్ఘాంతపోయింది జానకి కలలోనే. వచ్చేశానా ఇక్కడికి, మళ్ళీ వచ్చేశానా అని కొయ్యబారిపోయింది. అయ్యో ఎంత పని చేశాను అని భోరున ఏడవటం మొదలెట్టింది. పెద్ద కంఠంతో వెర్రెత్తినట్టు ఏడ్చింది కలలో. నిద్దట్లో ఎంతసేపు ఏడ్చిందో. గట్టిగా పైకి ఏడుస్తుంటే తల్లి లేపేసింది. తను ఎక్కడికి వెళ్ళలేదని తెలిసాక కూడా జానకికి ఏడుపు ఆగలేదు. నేను వెళ్ళను అని ఏడుస్తూనే ఉంది. వెళ్ళటం ఏమిటి? నిన్నెవరు వెళ్ళమన్నారిప్పుడు? పడుకో అంది తల్లి చాలాసార్లు. రేపు వాళ్ళొస్తారేమో అమ్మా అంది వణికిపోతూ. ఎవరు అన్నాడు సత్యం వెంటనే అర్థం కాక. తల్లికే కొంచెం అర్థమైంది. ఎందుకొస్తారు? వస్తే వాళ్ళ దారిన వాళ్లే పోతారు. పడుకో. రేపు నువ్వింట్లోనే ఉండన్నయ్యా అని అన్నని చూసి మళ్ళీ బావురుమంది. సత్యం జానకి దగ్గర నుంచున్నాడు. రేపు కూడా నేను బయటికి వెళ్ళటం లేదుగా. రేపు సాయంత్రం మూర్తి, శాంత, ప్రభాకర్, మోహన్, శారద వాళ్ళంతా వస్తారు మన ఇంటికి. వెంకట్రావు అసలు రాడు. వస్తే మాత్రం నీకేం భయం? రమ్మని అడుగుతాడనుకో, రానని చెప్పేస్తావు. వాడి దారిన వాడు పోతాడు. నిన్ను వాడేం బలవంతంగా లాక్కుపోలేడు కదా. అంత భయపడుతున్నావేమిటి? చీచీ, ఇదేనా నీ ధైర్యం? తనని బలవంతంగా లాక్కుపోతారని కాదు. మళ్ళీ ఏమైనా అబద్ధాలు చెబుతాడేమో. మళ్ళీ తను నమ్మేసి వెళ్ళిపోతుందేమో. లేకపోతే ఆ కలెందుకు వచ్చింది? తను ధైర్యంగా ఉండలేనేమో అని జానకికి పెద్ద భయంతో దడదడగా ఉంది. నేను వెళ్తానన్నా మీరు పంపొద్దన్నయ్యా అని బావురుమంది. సత్యానికి చాలా ఆశ్చర్యం వేసింది. తన మీద తనకే నమ్మకం లేనంతగా జానకి మనసు బలహీనపడిపోయిందని సత్యానికి మొట్టమొదటిసారిగా అర్థమైంది. జానకి భయం చూస్తే భర్త అనేవాడు భార్యని ఎంత పిరికిగా, ఎంత బెదురుగా, ఎంత నిస్సత్తువుగా, ఎంత శక్తిహీనంగా చేసేయగలడో కళ్ళ ముందు పెద్ద రుజువులాగా కనపడింది. కాళ్ళు చేతులు చచ్చబడిపోయిన పక్షవాతపు రోగిలాగా మనసుకుండే ధైర్య సాహసాలన్నీ కుచించుకుని చచ్చుబడిపోయిన జానకిని చూస్తే పుట్టెడు జాలేసింది. ఒక్కో పరిస్థితిలో రోగిని బలవంతంగా ఆజ్ఞల్లో ఉంచినట్టు ధైర్యం పోగొట్టుకున్న రోగిని కూడా బలవంతంగా రక్షణలో ఉంచటం చాలా అవసరమనిపించింది. జానకి, నిన్ను మేం పంపం. నా మాట నమ్ము. నేనున్నాగా. నేను పంపనుగానే సరేనా? వాడొస్తే నువ్వసలు మాట్లాడొద్దు. నీ మొహం చూడ్డానికే జానకికి ఇష్టం లేదు. అవతలికి పో అంటే వాడే పోతాడు. 2 రోజులు పోతే నీకింత భయం ఉండదు. కావాలంటే నేనింకో వారం రోజులు ఇంట్లోనే ఉంటాను. జానకి భోరుమని ఏడవడం మానింది కానీ వెక్కి వెక్కి పడుతూ కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. సత్యం తల్లితో గట్టిగా అన్నాడు. అమ్మా, ఎప్పుడన్నా వాడొస్తే నువ్వు చాలా నిర్మోహమాటంగా ఉండాలి. ముందు నిన్ను మంచి చేసుకోవాలని చూస్తాడు. నీతో మాటలేమిటి? ముందు గుమ్మం దిగు అని నువ్వు వాడితో మొహం మీద కొట్టినట్టు చెప్పేయాలి. తెలిసిందా? వాణ్ణి చూడగానే మెత్తబడి పోనీలే పిల్ల కాపురం చక్కబడుతుందిలే అని చాదస్తంగా ఆలోచించి వాణ్ణి కూర్చోబెట్టావంటే కిందటిసారి అలాగే వాణ్ణి కుర్చీలో కూర్చోబెట్టి ఉప్మా పెట్టావు. ఈసారి వాణ్ణి గుమ్మం ఎక్కించావంటే నీకు మాకు చాలా పెద్ద పోట్లాటవుతుంది. అదెంత భయపడిపోతుందో చూడు. దాని శక్తులన్నీ పీల్చేసి అలా తయారు చేశాడు దాన్ని. ఈసారి వాడి మొహం చూసిందంటే దానికి నిజంగానే పిచ్చెక్కుతుంది. దానికి ధైర్యం చెప్పకపోతే మనం ఉండి ఎందుకు? తల్లితో ఆ మాత్రం నిర్మోహమాటంగా మాట్లాడకపోతే రేపు నిజంగా వాడొస్తే తల్లి చాదస్తంగా ప్రవర్తిస్తుందని సత్యం భయం. నిన్నాదుకోవడానికి నేనున్నాననే నమ్మకం కలిగించకపోతే రేపటి నుంచి జానకి ఏం ధైర్యంగా ఉండగలుగుతుంది?
అది అంత బెంబేలు పడిపోతుంటే దానికి నచ్చని పని నేనెందుకు చేస్తాను అంది తల్లి కొంచెం చిన్నబుచ్చుకుంటూ. జానకి పడుకో, అమ్మ నేను ఉంటే నీకేం భయం, తెలివి తక్కువ భయాలు నువ్వును అని కొంచెం కోప్పడి జానకి పడుకున్నాక దుప్పటి తిన్నగా కప్పి కాసేపు నిలబడి తర్వాత వెళ్ళాడు సత్యం. 6 నెలల కన్నా కూతురు కాపరానికి వెళ్ళాక పోతుందా అని తల్లి మనసులో మినుకు మినుకుమంటూ ఉన్న కుడ్డి దీపం కాస్త ఆ రాత్రితోటే కొండెక్కింది. అర్ధరాత్రి 2 దాటింది. అప్పుడు సత్యం శాంతకి ఉత్తరం రాస్తూ కూర్చున్నాడు. జానకి ఎంత వెర్రిదానిలో తయారైందో రాసి వెంకీగాడి మీద ఎంత గొప్ప విచారణ జరిగిందో తన కలంతా వర్ణించాడు. మన తుపాకులు కొంచెం పని చెయ్యలేదు కానీ లేకపోతేనా భలే తన్నాంలే వాణ్ణి. వాడికి ఎలాంటి కలొచ్చిందో నీ మీద అంటావా? వాడి కల్లో కూడా నేనే వాణ్ణి తన్నినట్టు వస్తుంది. ఇంకోలాగా కలగనే ధైర్యం ఉందేం వాడికి అని ముగించాడు ఉత్తరం. మర్నాడు మధ్యాహ్నం 3 నుంచి హడావుడి ప్రారంభించాడు సత్యం. మూర్తి వస్తాడని. జానకి, శారద మధ్యగదిలో కూర్చుని మాట్లాడుకుంటోంటే సత్యం చీపురు పట్టుకొచ్చి లేవండి లేవండి చాపలు వెయ్యాలి అని వాళ్ళని లేవగొట్టేశాడు. నేను ఊడుస్తాలే అన్నయ్య అని శారద చీపురు లాక్కోబోతే సత్యం దాన్ని వీపు వెనకాల దాచేసి శారద మొన్న నేను హౌస్ వైఫ్ అనే పుస్తకంలో అని ప్రారంభించాడు. శారద నవ్వుతూ విని అయితే పనంతా నువ్వే చేస్తావా అంది. సత్యం దగ్గర చాలా చనువు శారదకి. చీపురుతో ఊడ్చే పని నాది, మిగతా పని మీది, మేం చెయ్యం, చాలా మాట్లాడుకోవాలి, నువ్వే చేసేసుకో రావే జానకి అని శారద జానకిని బయటికి లాక్కుపోయింది. వాళ్ళిద్దరూ 10వ క్లాస్ వరకు కలిసే చదివారు. తర్వాత శారదకి ఇంటర్ అయిపోయి బీఎస్సీ కూడా 1 సంవత్సరం అయిపోయింది. 4-5 నెలల నుంచి సత్యం శారదకి కూడా కమ్యూనిస్టు పుస్తకాలిచ్చి చదివిస్తున్నాడు. శారద వాళ్ళ ఇంట్లో కూడా సత్యం అందరితోటి చనువుగా మాట్లాడతాడు. వాళ్ళెప్పుడు జానకి విషయాలు అడుగుతూ ఉంటారు. సత్యం దాపరికం లేకుండా చెప్పేస్తూ ఉంటాడు. జానకి పూర్తిగా వచ్చేసిన సంగతి కూడా వాళ్ళ ఇంట్లో ప్రకటించేశాడు. శారద తల్లి మొదట చాలా విచారించి పోనీలే 2 ఏళ్ళు చదువుకుని తన బతుకు తను బతుకుతుంది, మంచి పని చేశారు, మళ్ళీ పంపకండి అని మరీ చెప్పింది. శారదతో మాట్లాడుతుంటే జానకికి నిజంగా ధైర్యం వచ్చింది. తను అలాగే చదువుకుంటానని అంతా పాత రోజుల్లోలాగే అనిపించి జానకి మొహంలోకి కళ వచ్చింది. సత్యం గదిలో చేపలు పరిచి సిద్ధం చేసేటప్పటికి శాంత, ఉషా వచ్చారు. రాగానే జానకిని ఆప్యాయంగా పలకరించారు. జానకి వచ్చిన సంగతి శాంతకి 2 రోజుల క్రిందటే తెలుసు. సత్యం ఫోన్ చేసి చెప్పాడు. ఇంత ఆలస్యంగానా రావటం అన్నాడు సత్యం వాళ్ళు రాగానే. వాళ్ళని చూడగానే రాత్రి కల గుర్తొచ్చి నవ్వాడు. 5 గంటలకు అన్నావుగా, 4 గంటలకు వస్తే ఇంకేం ఆలస్యం అంది శాంత. 3 గంటలకి రాకూడదని ఏమన్నా రూల్ ఉందా అన్నాడు. పొరపాటు చేశాం, 5 గంటలకే రావలసింది అని నవ్వింది ఉష. ఉష కూడా శాంతలాగే లాయరు. ఇద్దరూ ఒకే సీనియర్ దగ్గర చేస్తున్నారు. కమ్యూనిస్టు పుస్తకాలంటే శాంతికి ఉన్నంత ఆసక్తి లేదు ఉషకి. కమ్యూనిస్టులు అన్ని విషయాలు డబ్బుకి ముడిపెట్టి వితండవాదాలు చేస్తారని ఉష అభిప్రాయం. అమెరికాలోనూ అక్కడ జరిగే స్త్రీల ఉద్యమాలకు సంబంధించిన పుస్తకాలు చాలా ఆసక్తిగా చదువుతుంది. స్త్రీల సమస్యలకు ఆర్థిక విషయాలతో సంబంధమేమీ లేదని మొదట్లో గట్టిగా వాదించేది కానీ రాను రాను ఆ అభిప్రాయం కొంత మార్చుకుని ఆర్థిక సమస్య ముఖ్యమే కానీ ముందు అసలు పురుషాధిక్యత పోతే గాని అనడం మొదలెట్టింది క్రమంగా. సరిగ్గా ప్రభాకర్ పద్ధతే మీది. ఆర్థిక సమస్య ముఖ్యమే కానీ ముందు మతం పోతేనే కానీ అంటూ ఉంటాడు అతను అని నవ్వుతాడు సత్యం. వాదోపవాదాలు మాత్రం అందరికీ గంటల తరబడి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. సుందరమ్మ గారేరి అంది శాంత. వంటింట్లో పడుకుంది. ఉషగారు, మూర్తిని మీరేమడగాలో నోట్ చేసుకున్నారా? వేరే నోట్ చేసుకోవాలా? సందేహాలన్నీ తలకాయలోనే ఉన్నాయి. వాటిని వదలదలుచుకోలేదంటూనే మీరు చేతనైతే జవాబులు చెప్పి వదిలించండి. చెయ్యగలరు కానీ వాటిని ప్రతి ఒక్కరి తలకాయల్లోకి ఎక్కించే పని వాళ్ళు చెయ్యలేరు. ఆ పని తలకాయలు గల వాళ్ళది. ఆ తలకాయలు కూడా కాస్త తెరుచుకోవాలి అని నవ్వింది శాంత. అంతలో ప్రభాకర్ వచ్చాడు పెద్ద కాగితాల కట్టతో. ఈయన 1000 ప్రశ్నలు పట్టుకొచ్చినట్టున్నారు అంది ఉష ప్రభాకర్ని చూడగానే. అబ్బే, ప్రభాకర్ని అన్ని ప్రశ్నలు లేవు. అతన్ని వేధించేది ఒక్క ప్రశ్న. ముందు మతపిశాచిని పారద్రోలకపోతే అని సత్యం ప్రభాకర్ కంఠాన్ని అభినయించేసరికి
వాళ్లతో పాటు ప్రభాకర్ కూడా నవ్వి చాప మీద ఒక పక్క చోటు చూసుకుని కూర్చున్నాడు. మొదట్లో ప్రభాకర్ సత్యం ఇచ్చిన పుస్తకాలు చదవాలంటే మహా గోల పెట్టేవాడు. నవలలైతే చదువుతాను కానీ ఈ వ్యాసాలు నాకు నడవ్వండి. ఈ వర్గాలు, వర్గ పోరాటాలు, అబ్బా! ఈ మాటలు చూస్తేనే తలపోటు పట్టుకుంటుంది అనేవాడు. నా పని అలాగే ఉంది. మరేం చేస్తాం? తలపోటుకి మందు రాసుకుందాంలెండి. ఇదేదో గొప్ప అసలైన శాస్త్రం అని ప్రపంచమంతా మోగిపోతోంటే అదేమిటో తెలుసుకోకుండా నూతిలో కప్పల్లాగా వెర్రిమొహాలేసి కూర్చుంటామా? అదేమిటో మనమూ చదివి చూద్దాం. అందులో నిజంగా గొప్పతనం ఉంటే నేర్చుకుందాం. లేకపోతే అవతల పారేద్దాం అని ఇంకో పుస్తకం అప్పగించి వచ్చేశాడు సత్యం. 6 నెలలు గడిచేప్పటికి ఇదేదో ఆలోచించదగ్గ వ్యవహారంలాగే కనబడుతోందండి. కానీ అని ఆ కానీల దగ్గర ఆగే స్థితికి వచ్చాడు ప్రభాకర్. మనిషి చాలా నిజాయితీగా ఉంటాడు. మాటల్లో, చేతల్లో చాలా సంస్కారవంతంగా ప్రవర్తిస్తాడు. అతనికి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టే మార్క్సిస్టు సిద్ధాంతంలో ఎప్పుడు ఏ మంచి విషయం కనబడ్డా దాని వైపు మొగ్గుతూ వచ్చాడు. వయసులో సత్యం కన్నా చిన్న, ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి విషయంలో పాత భావాలేమీ లేవు. సాహిత్యం అంటే చాలా ఆసక్తి. అతనిలో ఆ లక్షణం సత్యానికి చాలా నచ్చుతుంది. స్టడీ సర్కిల్ వాళ్ళల్లో మోహన్ అంటే చాలా గురి సత్యానికి. అతను సత్యం పనిచేసే కంపెనీలోనే వర్క్షాప్లో ఫిట్టర్గా చేస్తున్నాడు. దాదాపు సత్యం వయసు, ఆర్థికంగా పేద కుటుంబం. సత్యంతో పరిచయం కాక ముందు నుంచి కూడా మోహన్ కమ్యూనిస్టు పుస్తకాలు చదువుతున్నాడు. సత్యానికి అతనే చాలా పుస్తకాలు సంపాదించి ఇచ్చాడు. ఆ విషయాలు సరిగా అర్థం చేసుకోవటానికి కూడా అతనే సహాయపడుతూ ఉంటాడు. కానీ మోహన్కి నవల్లవి చదవడం అంటే బొత్తిగా ఆసక్తి లేదు. సత్యంతో పరిచయం కాకముందు అతను గోర్కీ పుస్తకాలు కూడా చదవలేదు. ఆ సంగతి తెలియగానే సత్యం ఆశ్చర్యపడి ఆ మర్నాడే 2 పుస్తకాలు తీసుకెళ్లి ఇస్తే అవి పూర్తి చేయటానికి నెల రోజులు చేశాడు. తరువాత మార్క్ ట్వేన్ పుస్తకం ఒకటి, టాల్స్టాయ్ పుస్తకం ఒకటి ఇస్తే చదవటానికి మొరాయించి, అన్నిటికన్నా గొప్ప సిద్ధాంతం నేర్చుకునే వాళ్ళకి ఈ పాత కథలు, కాకరకాయలు ఎందుకు సత్యం అని వాదించాడు. ఆ తర్వాత కొన్ని పుస్తకాలు చదివాడు కానీ ఎంతైనా సాహిత్యం మీద ఆసక్తి తక్కువే అతనికి. వ్యాసాలైతే తెల్లవార్లు కూర్చుని చదువుతాడు అంటాడు. మనుషుల అభిరుచుల్లో ఇంత తేడా ఉంటుంది కావాలని సరిపెట్టుకోవాలని చూస్తాడు కానీ సత్యానికి మోహన్ మీద ఆ విషయంలో చాలా అసంతృప్తే. కానీ మనిషి చాలా మంచివాడని గౌరవం. దేనికైనా ముందుకు దూకే చొరవ. ఎప్పుడూ సరదాగా, ఉత్సాహంగా ఉంటాడు. మోహన్ ఇంకా రాలేదే అని సత్యం అరడజను సార్లన్నా అన్నాడు. రాడేమో కొంపదీసి అంటోంటే వచ్చేశాడు ఇంకో 2 తీసుకుని. మీకు 100 ఏళ్ల ఆయుష్ అని నవ్వాడు హేతువాది ప్రభాకర్. ఎలాగా దీవించారు? 200 ఏళ్లంటే మీ సొమ్మేం పోయిందండి? అంత పీనాస్తనం మీకు అని నవ్వి తనతో వచ్చిన రాముల్ని, బాలయ్యని అందరికీ పరిచయం చేశాడు మోహన్. బాలయ్యకి 22 ఏళ్లుంటాయి. రోజువారీ వర్కర్గా పనిచేస్తున్నాడు ఒక మందుల ఫ్యాక్టరీలో. చదువు రాదు. 4 నెలల నుంచి మోహనే అతనికి చదువు చెప్తున్నాడు. రాములు బిఏ స్టూడెంటు. మోహన్ ఇంటి దగ్గరే వాళ్ళిల్లు. నెల 15 రోజుల నుంచే అతని పుస్తకాలు ప్రారంభించాడు. అందరికన్నా ఆఖర్న వచ్చినవాడు హరి. శాంత తమ్ముడు. ఇంటర్ చదువుతున్నాడు. 2 నెలల క్రిందటి వరకు అతని సినిమా పత్రికలు తప్ప ఇంకో పుస్తకం ముట్టుకునేవాడు కాడు. శాంతే అతనితో ఈ విషయాలు మాట్లాడటం ప్రారంభించి అతన్ని అప్పుడప్పుడు స్టడీ సర్కిల్లోకి వచ్చేలాగా చేసింది. హరి చాలా తెలివిగా, చురుగ్గా ఉంటాడని అతనంటే సత్యానికి ఇష్టం. హరిని చూడగానే వెంకట్రావుని తన్నడంలో అతని ఉత్సాహం గుర్తొచ్చి అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు సత్యం. జానకి, శారద కూడా వచ్చి కూర్చున్నారు. చెప్పిన టైం కన్నా ముందే వచ్చాడు మూర్తి. అందరూ అతన్ని ఆతృతగా చూశారు. 30 ఏళ్లు దాటిన వయసు. మనిషిని చూడగానే చాలా సీరియస్ మనిషిలాగా ఉన్నాడే అనిపించే ముఖభావాలు, తీక్షణంగా చూసే చూపులు, కొంచెం పట్టుదలలాగా కనిపించే వెడల్పైన నుదురు, చూడగానే పొడుగ్గా ఉంటాడనిపించే ఎత్తు, దృఢంగా ఉన్న శరీరం, పరిశుభ్రంగా ఉన్న బట్టలు. అందరి మనసులకు అతను నచ్చాడు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తోన్న అతిథి వచ్చినట్టు అందరి మొహాలు సంతోషంతో వికసించాయి. ఆలస్యం చేశానా అంటూ చిరునవ్వుతో వచ్చి అందరి ముందు చాప మీద గోడవ ఆనుకుని కూర్చున్నాడు. మూర్తి రాగానే దూరం నుంచే జానకిని చూసి కొంచెం తేరుకున్నట్టే ఉంది అనుకున్నాడు.
సత్యం అందరినీ పరిచయం చేశాడు మూర్తికి. జానకి, అమ్మ లేచిందేమో చూడు అన్నాడు సత్యం. లేచింది, కాఫీ ఇచ్చేశాను. అమ్మా, నువ్వు కూడా వచ్చి కూర్చోరాదు ఇక్కడ అని సత్యం వంటింటి గుమ్మం దగ్గరికి వెళ్ళి పిలిచాడు. నేనెందుకు? నాకేం తెలుస్తుంది? వింటూ ఉంటే అదే తెలుస్తుంది. అందరం అక్కడ కూర్చుంటే నువ్వొక్కదానివి ఇక్కడెందుకు? లే మరి అని తల్లి చేయి పట్టుకున్నాడు. కాదని తోసెయ్యలేక సుందరమ్మ లేచి వచ్చి శారద పక్కన గోడవార కూర్చుంది. ఇక్కడ మీకన్నా తెలిసిన వాళ్ళెవరులేండి అంది ఉష వేళాకోళంగా. కమ్యూనిస్టులకు తెలిసిందేమీ లేదని, వాళ్ళు చాలా తెలిసినట్టు దబాయిస్తూ ఉంటారని ఉష అభిప్రాయం. సత్యాన్ని ఉడికించటానికి ఆ మాట అస్తమాను అంటూనే ఉంటుంది. సత్యం వేరే హడావిడిలో ఉండి ఉష విసురుని తిప్పికొట్టే ప్రయత్నం చెయ్యలేదు. ఆలోగా మూర్తి, ప్రభాకర్ని, మోహన్ని ఒక్కొక్కరిని ఏం పని చేస్తున్నారని, సత్యంతో ఎలా పరిచయమని వివరాలు అడుగుతున్నాడు. అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అని అడిగాడు. ఇక్కడికొచ్చేవాళ్ళు ఇంకో ఇద్దరున్నారు కానీ ఒకతను ఊళ్ళో లేడు. ఒకతనికి ఒంట్లో బాగాలేదు అని వాళ్ళ వివరాలు చెప్పాడు సత్యం. ఇక్కడే కలుస్తూ ఉంటారా ఎప్పుడు? ఇలా కలిసింది ఇది 10వ సారి. ఎవరి వీలుని బట్టి వాళ్ళం వేరువేరుగా కూడా ఇద్దరేసి ముగ్గురేసి కలిసి చదువుతున్నాం. నేను మోహన్ ఒక్కచోటే ఉంటాం. శాంత, ఉష ఎప్పుడూ కలిసి ఉంటారు. ప్రభాకర్ అప్పుడప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాడు అంటూ అందరి విషయాలు చెప్పాడు సత్యం. ఇంతవరకు ఏ ఏ పుస్తకాలు చదివారు అని అడిగితే చెప్పారు. అందరికన్నా మోహన్ ఎక్కువ చదివాడు. అతను 2 ఏళ్ల క్రిందటి నుంచి చదువుతున్నాడు. మిమ్మల్ని అందరినీ చూడటం సంతోషంగా ఉంది అన్నాడు మూర్తి చిరునవ్వుతో. మూర్తి, మాకు కొన్ని సందేహాలున్నాయి. ముందు వాటి గురించి చెప్పేస్తే తర్వాత వేరే విషయాలు మాట్లాడుకోవచ్చు. మోహన్ అడుగు అని ప్రారంభించాడు సత్యం. నీకు సందేహమేగా, నువ్వే అడుగు. ఎవరైతే ఏం అన్నాడు మోహన్. ప్రజలంటే ఏమిటో అర్థం చేసుకోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది మూర్తి. ప్రజలకి సేవ చేయటం అంటే ఏమిటి? అందరూ వాళ్ళకి సేవ చేస్తే మరి వాళ్ళేం చేస్తారని సందేహం పట్టుకుంది మాకు అని నవ్వాడు సత్యం. మిగతా వాళ్ళు కూడా నవ్వారు. మూర్తి కూడా నవ్వి, మీరు కొంతైనా చర్చించి ఉంటారు కదా, మీరు ఎలా అనుకున్నారో చెప్పండి అన్నాడు. ప్రజలంటే పేదవాళ్ళు. ప్రజల కోసం పనిచేయడం అంటే పేదవాళ్ల కోసం పనిచేయాలని అర్థం. అంతేనా? పనిచేసేదెవరు? మూర్తి. మనం. సత్యం. మనం అంటే ప్రజల కోసం పనిచేయాలని సిద్ధపడ్డ వాళ్ళం. మనం కూడా ప్రజలమేనా కాదా? అదే తిరకాసుగా ఉంది మాకు. మనం కూడా ప్రజలమే అయితే ప్రజలకి సేవ చేయాలి అని ప్రత్యేకంగా అనటం ఎందుకు? మనం ప్రజలం కాకపోతే మరి మనం ఎవరం? మనం మనకే సేవ చేసుకుంటున్నట్టా, ఎవరికన్నా చేస్తున్నట్టా? అదే తేలటం లేదు మాకు. రెండూనో అని ఎందుకు అర్థం కాలేదు? ప్రజలకు సేవ చేయటం అంటే ప్రజల పక్షానికి సేవ చేయటం అని. ప్రజా వ్యతిరేకుల పక్షానికి కాక ప్రజల పక్షానికి అని. దోపిడీ పద్ధతుల్లో నడుస్తున్న ఒక సమాజం ఉందనుకోండి. ఇప్పటి సంగతే కాదు, పూర్వమైనా సరే, బానిసల కాలంలో అయినా ఇప్పుడైనా సరే, దోపిడీ పద్ధతుల మీద నడుస్తున్న ఏ సమాజాన్నైనా తీసుకోండి. శ్రమ చేసే వాళ్ళకి ఆ శ్రమకి బదులుగా రావాల్సిందంతా రాకుండా అందులో చాలా భాగాన్ని ఏమీ శ్రమ చెయ్యని వాడు లాగేయడమే కదా దోపిడీ అంటే. అలా దోపిడీ జరిగే సమాజంలో మొత్తం కొంత జనాభా ఉంటారు కదా. ఆ జనాభా అంతా అంటే మొత్తం మనుషులు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి 2 రకాలుగా ఉంటారు. ఒక రకమంతా ప్రజలు, రెండో రకమంతా ప్రజల వ్యతిరేకులు. ఆ ప్రజల వ్యతిరేకులే పరిపాలన చేసే వాళ్ళుగా ఉంటారు. ఎవరిని, ప్రజలని ఈ పాలన చేయటం అనే పనిని బట్టి పాలించేవాళ్ళు అనే ప్రజలు అనే తేడాలు వస్తాయి. దోపిడీ సమాజాల్లో ఎప్పుడు ప్రజల భాగాన్ని ప్రజా వ్యతిరేకుల భాగమే పాలిస్తూ ఉంటుంది. కమ్యూనిస్టు సమాజంలో ప్రజల భాగమే ప్రజా వ్యతిరేకుల భాగాన్ని పాలించటం మొదలు పెడుతుంది. ఎవరిని పరిపాలిస్తున్నారనే సంగతి సరే, అసలు ప్రజలని ప్రజా వ్యతిరేకులని అంటున్నాం కదా. అంటే దోపిడీ చేసేవాళ్ళంతా ప్రజా వ్యతిరేకులు, దోపిడీకి గురయ్యే వాళ్ళంతా ప్రజలు అనేనా? అవును, అది సరైన అర్థమే. అసలు దోపిడీ ప్రారంభం అవ్వడం వల్లనే మనుషుల మధ్య తేడాలు వచ్చాయి. శ్రమ చేసే వాళ్ళంతా ప్రజలని, వాళ్ళని దోచుకునే వాళ్ళంతా వాళ్ళకి వ్యతిరేకులని అనుకోవాలి. కానీ అన్ని సందర్భాలకు ఈ అర్థం సరిపోదు. ఒక్కోసారి దోపిడీ చేసే వాళ్ళల్లో కూడా కొంత జనం ప్రజల్లో భాగమే అయ్యే పరిస్థితి ఉంటుంది. ఒక దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులు పూర్తిగా ఆక్రమించేసి మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టుగా పరిపాలిస్తూ ఉన్నారనుకుందాం. ఆ దేశాన్ని దోచుకుపోతూ ఉంటారు వాళ్ళు.
బయట వాళ్ళు వచ్చి దోచుకుపోవడం ఆ దేశంలో పేద ప్రజలకు నష్టమే, ఆ దేశపు పెట్టుబడిదారులకు నష్టమే. స్వదేశీ పెట్టుబడిదారుడు ఎలా అనుకుంటాడంటే ఆ దోపిడీ ఏదో తనే చెయ్యాలి కానీ బయటవాడొచ్చి లాభపడకూడదనుకుంటాడు. అలాంటప్పుడు విదేశీ పెట్టుబడిదారుల్ని వెళ్ళగొట్టేసే ఉద్యమాలకు ఈ స్వదేశీ పెట్టుబడిదారుడు కూడా సహకారం ఇస్తాడు. అంటే ఆ దశలో స్వదేశీ పెట్టుబడిదారులు కూడా ప్రజల్లో భాగం అవుతారు. ఒక సమాజంలో ఒక దశలో ఏది ప్రధానంగా జరగవలసిన పనిగా ఉంటుందో ఆ పనిని బట్టి, ఆ దశని బట్టి ప్రజల పక్షము, ప్రజా వ్యతిరేకుల పక్షము ఏర్పడతాయి. ఆ దశలో ప్రజల పక్షం అంటే అందులో శ్రామిక వర్గం ఒక్కటే కాదు, దోపిడీ వర్గంలో కొన్ని సెక్షన్లు కూడా కలిసి ఆ పక్షం అవుతుంది. అలాగే ప్రజా వ్యతిరేకుల పక్షం కూడా కొన్ని వేరు వేరు సెక్షన్లు కలిసే ఆ పక్షం అవుతుంది. సాధారణంగా కార్మికులు, పేద రైతులు, చేతివృత్తుల వారు ఈ సెక్షన్లన్నీ కలిసే ప్రజల పక్షం. అలాగే భూస్వాములు, పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులు, బ్యాంకర్లు వీళ్ళంతా కలిసి ప్రజా వ్యతిరేకుల పక్షం. ఈ రెండు పక్షాల్లోనూ ఏ పక్షం వాళ్ళు ఆ పక్షానికే సేవ చేసుకుంటూ ఉంటారు. కానీ అసలు న్యాయం ఏమిటంటే ప్రజల పక్షానికే సేవ చేయటం న్యాయం. దానివల్ల దోపిడీ అనేదే లేని సమాజాన్ని నిర్మించడానికి వీలవుతుంది. మీరు అడిగారు కదా, ప్రజలకి సేవ చేయడం అంటే మనకి మనం చేసుకుంటున్నామా, ఇతరులకు చేస్తున్నామా అని. రెండు పనులు జరుగుతున్నాయి. ప్రజల పక్షానికి చెందిన ఒక వ్యక్తి ఆ పక్షానికి మేలు జరిగే పనిలో కలుస్తున్నాడంటే దానివల్ల తనకు మేలు చేసుకుంటున్నాడు. ఆ పక్షంలో ఇతరులకు మేలు చేస్తున్నాడు. తన పరిస్థితుల్ని మెరుగుపరుచుకుంటున్నాడు. అతను చేసే పని పూర్తిగా త్యాగము కాదు, పూర్తిగా స్వార్థము కాదు. రెండూ ఉన్నాయి అందులో. త్యాగము ఉంది, స్వార్థము ఉంది. ఒక ఉద్యమంలో పనిచేసే వ్యక్తి విషయంలో అవి రెండూ విడదీయలేని విషయాలు. అయితే ఆ పనిచేసే వాళ్ళ స్థాయిలో కూడా చాలా తేడాలుంటాయి. ఉరికంబాలు ఎక్కటానికి కూడా జంకని వాడు ఏవో చిన్న చిన్న పనులతో సరిపెట్టేవాడు. ఇద్దరూ ఒకటి కాదు. వాళ్ళు చేసే పనుల స్థాయిల్ని బట్టి వాళ్ళ స్వార్థాల, త్యాగాల కొలతలు కూడా మారతాయి. ఆ విషయాలతో బాగా పరిచయం ఉన్న మోహన్‌కి, సత్యానికి, శాంతికి అదంతా బాగా అర్థమైంది. సమయం దొరకగానే ప్రభాకర్ నాకు సందేహమండి అన్నాడు. చెప్పండి. సత్యంతో ఎప్పుడూ వాదిస్తూనే ఉంటాను. ముందు మతమౌఢ్యం పోగొట్టకపోతే జనంలో అసలు మార్పెలా తేగలమో నాకర్థం కావటం లేదు. జనంలో మతమౌఢ్యం ఎందుకుందనుకుంటున్నారు మీరు? విజ్ఞానం లేదు. విజ్ఞానం ఎందుకు లేదు? చదువులు లేవు కదా! వెంటనే మోహన్ వెటకారంగా చదువుతున్న వాళ్ళలో మతమౌఢ్యం లేదా? అన్నాడు. మూర్తి మోహన్ని కొంచెం మందలింపుగా చూస్తూ చర్చించుకునేటప్పుడు వెటకారాలెందుకు? చర్చించుకునే దశలో మీ వాదం మీకెంత సరైందనిపిస్తుందో ఆయన వాదం ఆయనకంత సరైందనిపిస్తుంది అన్నాడు. ఆయన వాదంలో లోపమేమిటో చాలాసార్లు ఆర్గ్యూ చేశామండి. ఇంకా అదే సరైందని ఎలా అనిపిస్తోంది? పెద్ద పెద్ద డాక్టర్లు, సైంటిస్టులు చదువులుండి కూడా మత నమ్మకాల్లో ఉన్నారు కదా అని వాదిస్తాం. అయినా ఈయన చదువులు లేక మూఢనమ్మకాల్లో ఉంటారు అంటాడు. జనానికి విజ్ఞానం లేదు కదా అంటూ ఉంటాడు అస్తమాను. మూర్తి ప్రభాకర్‌తో మోహన్ అడిగిన దానికి జవాబు చెప్పాలి మీరు అన్నాడు. చదువుకున్న వాళ్ళు కూడా మత పిచ్చితో ఉంటారనుకోండి. అసలు చదువులంటే ఈ చదువులు కాదు. ఈ చదువుల్లో 1వ క్లాసు నుంచి భక్తే నూరిపోస్తారు. ఇలాంటి చదువు ఎంత చదివినా హేతువాద దృక్పథం రాదు. సైంటిఫిక్ దృష్టిలో చెప్పే చదువులైతేనే మతమౌఢ్యాన్ని పోగొట్టగలుగుతాయి అన్నాడు ప్రభాకర్. మంచి చదువా, చెడ్డ చదువా అన్నది అలా ఉంచండి. అసలు చిన్నప్పటి నుంచి బడికి పోయి చదువుకోగలిగే పరిస్థితి ఈ దేశంలో ఎంతమందికి ఉందంటారు? ఎన్ని గ్రామాల్లో బళ్ళు ఉన్నాయంటారు మూర్తి అడిగాడు. ఆ విషయాలన్నీ గతంలో చర్చించినవే. మూర్తి ప్రశ్నలు కూడా అక్కడికే వచ్చేటప్పటికి ప్రభాకర్ ఎక్కువ వ్యతిరేకత లేకుండా చదువులు లేకపోవటం పెద్దతనం వల్లే అనుకోండి అని ఒప్పేసుకున్నాడు. మరి దాన్ని బట్టేం తెలుస్తోంది? ముందు జనాలకి తిండి, బట్ట, ఇల్లు, వాకిలి కావాలి. దేశంలో 170 మంది 5, 6 ఏళ్ల వయసు నుంచి గొడ్లని కాచుకొని, కూలి పనులు చేసుకుని బతకవలసిన పరిస్థితుల్లో ఉంటే చదువులెక్కడి నుంచి వస్తాయి? చదువులు లేకుండా హేతుజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభాకర్ చదువు చెప్పకుండా కాసేపు మౌనం వహించి హేతువాదం నేర్పడం తప్పెలా అవుతుందో ఆశ్చర్యంగా ఉంది నాకు అన్నాడు. మూర్తి కొంచెం సీరియస్‌గా అన్నాడు. మీ ముందుకొచ్చిన ప్రశ్నని దాటవేసి మీరు ఇంకో విషయం మాట్లాడుతున్నారు. ఒక తర్కానికి కట్టుబడకుండా ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడేస్తే నలుగురూ కలిసి ఒక చోట కూర్చోవటం ఎందుకు? కలిసి అధ్యయనం
చేస్తున్నాం అనుకోవడంలో అర్థమేముంటుంది? అలాంటప్పుడు హేతువాదం నేర్పటం తప్పెలా అవుతుంది? అని ఆశ్చర్యపడుతున్నారు మీరు. తప్పని ఎవరన్నారు? అంతకన్నా ముందు ఇంకో పని చెయ్యాలి అని కదా నేనన్నది. దాన్ని గురించే మాట్లాడాలి మీరు. ముందు పేదతనం పోగొడితేనే గానీ హేతువాదం నేర్పడం సాధ్యం కాదని నేనన్నాననుకోండి, దాన్ని హేతువాదం నేర్పడమే తప్పు అని అంటున్నట్టుగా అర్థం చేసుకున్నారు మీరు. ఇలాగైతే మనం ఏం చర్చించగలం? ఎలా చర్చించగలం? ప్రజలు ఘోరమైన సమస్యల్లో, పేదతనంలో ఉన్నా కూడా వాళ్ళకి హేతువాదం నేర్పగలమనే అభిప్రాయాలు మీకేమైనా ఉంటే, అది ఎలా సాధ్యమో దాని గురించి మాట్లాడండి. ఆర్థికంగా కొంచెం బాగున్న ప్రజల్లో నూటికొకరో, కోటికొకరో దేవుడి నమ్మకాలు వదిలేసే వాళ్ళని చూస్తున్నాం కానీ, ఈ హేతువాదాల వల్ల పేదల్లో నూటికొకరైనా మారిన సంఘటన చూపించగలరా మీరు? గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ నిరుపేదల్లో నాస్తిక భావాలు నేర్చుకున్న వ్యక్తుల్ని నేనింతవరకు చూడలేదు. ఏది వాస్తవమైతే దాన్ని అంగీకరించటానికి మీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? ప్రభాకర్ కొంచెం సిగ్గుపడ్డాడు. అభ్యంతరం ఏమీ లేదండి. ఇలా వాళ్ళందరూ కలిసి ఎన్నో విషయాలపైన చర్చ జరిపారు. వాళ్ళు మాట్లాడుతుంటే జానకి, శారద అందరికీ టీలు పట్టుకొచ్చారు. ప్రభాకర్ టీ తాగనన్నాడు. ఉష టీ కప్పు అందుకుంటూ ఇక్కడ అందరూ కమ్యూనిస్టులే, టీ పని మాత్రం ఆడవాళ్లే చెయ్యవలసి వచ్చింది. మగాళ్ళకి టీలివ్వం అని బోర్డెందుకు పెట్టలేదు జానకి మీరు? అంది నవ్వుతూ. చైనా సంగతులతో చాలా నిరుత్సాహంగా ఉన్నప్పటికీ సత్యం ఆ మాటల్లో నుంచి మొహం తిప్పి, మా ఇంట్లో ఎప్పుడూ వంట చేసేది నేనేనండి బాబు. కావాలంటే మా అమ్మని అడగండి అన్నాడు. అమ్మల దగ్గర చేయటంలో గొప్పేం లేదులేండి. రేపు భార్య వచ్చినప్పుడు ఉండాలి ఈ విప్లవత్వం. సత్యం శాంతని బేలగా చూస్తూ, నీ ఫ్రెండు ఇంతింత వాగ్బాణాలేస్తున్నారేమిటి శాంత? అన్నాడు. వాగ్బాణాలేం కాదు. ఇవ్వాళే నా కోపం కొంచెం తిరుగుముఖం పట్టింది అంది ఉష. తగ్గేప్పటి లక్షణాలా ఇవి అంటూ ప్రభాకర్ వెళ్ళటానికి లేచాడు. మోహన్ కూడా ఏదో పని ఉందని మూర్తికి చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపటికి హరి వాళ్ళు కూడా లేచారు. ఆ 2 గంటల్లోనూ శాంత మాటలు, ప్రవర్తన చాలా శ్రద్ధగా పరిశీలించాడు మూర్తి. శాంతకి నగల్లేవు. బట్టలు చాలా నిరాడంబరంగా ఉన్నాయి. మనిషి తెలివిగా ఉంది. ప్రతి చిన్న విషయంలోనూ సీరియస్‌గా ఉంది. సత్యం ప్రేమకి అర్హురాలే ఈ అమ్మాయి అనుకున్నాడు మూర్తి. సుందరం మా శాంతని పిలిచి జానకి సంగతి మాట్లాడింది. వాళ్ళ మీద కేసు పెడితే మన డబ్బు మనకి తిరిగొస్తుందా అమ్మా అని అడిగింది. ఆవిడ మొహం చూస్తే శాంతకి చాలా జాలేసింది. మనం డబ్బిచ్చినట్టు రుజువేముందండి? ఇచ్చామని మనం అంటే ఇవ్వలేదని వాళ్ళంటారు. డబ్బు ఇవ్వకపోతే పెళ్ళిళ్ళవ్వవని లాయర్లకి, జడ్జీలకి అందరికీ తెలుసు. అయినా అన్నిటికీ కాగితాల మీద రుజువులుండాలి. మనం మన పిల్లకి కొంత డబ్బిచ్చినట్టు, ఆ డబ్బుని మన అమ్మాయి భర్త దగ్గర దాచుకున్నట్టు సాక్ష్యాలో ఏదో ఉండాలి. లేకపోతే అతని దగ్గర డబ్బున్నట్టు కోర్టు నమ్మదు. శ్యామల విషయం అలాగే అయిందిగా అంది ఉష. ఈ మధ్యే ఒక కేసు చేశామండి. పాపం వాళ్ళు ఇల్లు అమ్మేసి పెళ్లి చేశారు పిల్లకి. 6 నెలలు అవ్వకుండానే ఆ పిల్లని భర్త వెళ్ళగొట్టేశాడు. డబ్బు, నగలు, బట్టలు అన్నీ అక్కడే ఉండిపోయాయి. పెద్ద మనుషుల ద్వారా అడిగిస్తే ఏవో 4 పాత గుడ్డలిచ్చి అన్నీ అదే తీసుకుపోయిందన్నారు. కేసు పెడితే కోర్టు ఖర్చులు కూడా దండగయ్యాయి కానీ ఒక్క పైసా తిరిగి రాలేదు. ఈ కోర్టుల్లో ప్రతి దానికి రుజువులు కావాలండి. వాళ్ళ మాటలు వింటుంటే సుందరమ్మకి మొహం వెలవెలబోయి కంఠమంతా దుఃఖం నిండుకొచ్చేసింది. వీళ్ళ నాన్నకి మాయలు మర్మాలు తెలియవమ్మా. ఆ రుజువులు అవి ఉండాలని ఎవరికి తెలుసు? మొగుడు పెళ్ళాలికి కూడా కాగితాలు కలాలు ఉండాలి కావును అంటుంటే ఆవిడ చెంపల మీద నుంచి బొటబొటా కన్నీళ్లు జారాయి. అయినా సీనియర్ గారిని అడిగి చూద్దాం అంది ఉష శాంతతో. శాంత అర్థం చేసుకుని, మీరెలా బాధపడకండి సుందరమ్మ గారు. మనం చెయ్యవలసిందంతా చేద్దాం. మా సీనియర్ గారిని అడిగే నేను మళ్ళీ రేపు వచ్చి చెబుతాను. వాళ్ళని బెదిరించటానికైనా కేసు పడేయొచ్చు. రోజూ కోర్టుకి వెళ్ళవాళ్ళమేగా. మాకేం శ్రమ. కొన్నాళ్ళు కోర్టుకి తిప్పితే ఏమన్నా దారికొస్తారేమో చూద్దాం. ఆ 4 మాటలతో ప్రాణం లేచి వచ్చింది సుందరమ్మకి. కళ్ళల్లో ఆశ మళ్ళీ తళతళలాడింది. సగం డబ్బన్నా వస్తే చాలు. ఆ గుడ్డలు అవి వాళ్ళ యదార్న పెట్టుకోనియ్యి అంది అప్పుడే డబ్బు చేతికి అందుతోన్నట్టు. మన ప్రయత్నం మనం చేద్దామండి. తప్పకుండా. మీరు దిగులు పడకండి అని శాంత వేదాంతం మాట్లాడింది. సత్యంతో అనకండి సుమా, మొదటే వద్దని ఎగరగొట్టేస్తాడు అంది సుందరమ్మ కొంచెం కంఠం తగ్గించి.
ఎందుకొద్దంటాడులెండి సత్యం మాత్రం. మన డబ్బు మనం అడుగుతున్నాం కానీ, అతని డబ్బు అడుగుతున్నామా? అతని దగ్గర నుంచి డబ్బు తిరిగి వస్తుందంటే సత్యానికి ఇష్టమే. డబ్బు వచ్చేస్తుందని సుందరమ్మకి పుట్టెడు ధైర్యం వచ్చింది. శాంత వాళ్ళు యువతలికి రాగానే సత్యం వాళ్లతో ఏమిటి సుందరమ్మ గారు చర్చిస్తున్నారు మీతో అన్నాడు. ఆవిడ చాలా దిగులు పడుతున్నారు సత్యం. పాపం కొంచెం నెమ్మదిగా చెప్పరాదు అంది శాంత చాలా జాలిగా. దిగులు పడుతోందా? ఎందుకు? కూతురు బతికి బయటపడిందనా? ఛ! ఏం మనిషివి? ఇలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళకి దిగులేస్తోందా లేదా? ఆవిడ దృష్టితో ఎందుకు ఆలోచించవు? అయితే నేను ఆవిడ దృష్టితోనే శోకాలు పెడుతూ కూర్చోవాలి. అంతకన్నా ఏం చేయగలం ఇప్పుడు? వెంకీగాడిని దండించే మార్గం ఏదీ లేదు. ప్రజాకోర్టులు లేవు, విప్లవ మహిళా సంఘాలు లేవు. మన చైనా అనుకున్నది కూడా వాడికే అనుకూలంగా తయారవుతుంది. నిజంగా అందుకు విచారించాలి అందరం. ప్రస్తుతం వెంకీగాడే విజయఢంకా మోగిస్తున్నాడు. చైనాలో పెట్టుబడిదారి వర్గంలాగా. ఉషమొహం చిట్లిస్తూ ఏడిసాడులెండి వాడి విజయఢంకా వాడును అని కస్సుమంది. వాణ్ణి భార్య అసహించుకుని వదిలేసిపోతే వాడి బతుక్కి విజయఢంకా ఒకటి అంది కోపంగా. ఉషగారు మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఒక భార్య పోయినా ఇంకో భార్య రాకపోతే కదా. రెండో భార్యని భార్య కాదంటారా ఎవరైనా? భార్యలు దొరకటానికి లోటు లేనంత కాలం వాడికేం విజయఢంకా కాక? సరే మేం వెళ్తాంలే. వెంకట్రావు మీద ఉపన్యాసాలు ఇమ్మంటే నీ తర్వాతే అని కదిలింది శాంత. ఉపన్యాసాల వల్ల లాభం లేదు. తుపాకులు కావాలి. వాడి మీద తుపాకులు పేలిస్తే తప్ప నా కోపం తీరదు అంటూ సత్యం జేబులోంచి ఉత్తరం తీసి ఇదిగో నువ్వెలాగా వస్తున్నావు కదా అని పొద్దున్న పోస్టులో వెయ్యలేదు అని కవర్ శాంత చేతికిచ్చాడు. కవర్ మీద తన పేరు చూసి చిరునవ్వుతో దాన్ని పుస్తకంలో పెట్టుకుంది శాంత. సరే వెళ్తాంలే అంటూ వాళ్ళిద్దరూ కొంచెం దూరం అయ్యేదాకా చూస్తూ నిలబడి తర్వాత లోపలికి వచ్చాడు సత్యం. సత్యం వచ్చేటప్పటికి మూర్తి జానకితో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తెలియదు కానీ సంసారాల్లో ఎంతెంత ఘోరాలున్నా కిక్కురుమనకుండా భరించే డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు చాలామంది తెలుసు నాకు. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, వందలు వేలు సంపాదిస్తున్న వాళ్ళు కాస్త ధైర్యం చేస్తే చాలు ఎంతో స్వతంత్రంగా బతకొచ్చు. కానీ చెయ్యరు. భర్తలు ఎంత చీదరగా ప్రవర్తిస్తున్నా వాళ్ళకే దాసోహాలు చేస్తూ బతుకుతారు. అందుకే నువ్వు చేసిన పని ఎంత గొప్పదో నీకన్నా నాకే బాగా తెలుసు. జానకి విడియపడుతూ తలవాలేసి వింటోంది. మనిషి జీవితంలో ఇబ్బందులు పోవడానికి సమాజం చేసే పనేదో సమాజం చేస్తుంది. కానీ వ్యక్తి చేసుకోవాల్సిన పని వ్యక్తి కూడా చేసుకోవాలి. ప్రతి దానికి ఎవరొచ్చి రక్షిస్తారు? ఎవరి జ్ఞానం వాళ్ళకి ఉండాలి. ఎవరైనా ఎప్పుడైనా వెటకారంగా మాట్లాడినా అలాంటి విషయాలు పట్టించుకుని బాధపడకు. కొంచెం స్వతంత్రంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయతో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలాంటివన్నీ లెక్క చెయ్యకూడదు. ధైర్యంగా ఉండు. చక్కగా చదువుకో. అన్నయ్య ఉన్నాడు కదా నీ సంగతులన్నీ చూసుకుంటాడు. ఏం పర్వాలేదు. ఎప్పుడైనా నాకు కూడా ఉత్తరాలు రాస్తూ ఉండు అంత ఆప్యాయంగా మెత్తని కంఠంతో మూర్తి మాట్లాడుతోంటే జానకి కళ్ళు నిండుకొచ్చేశాయి. మీరు చెప్పినట్టే ఉంటాను అన్నట్టు భక్తిగా, వినయంగా, మోగగా గబగబా తల ఆడించింది. మూర్తి సుందరమ్మని కూడా పలకరించి మీరు ధైర్యంగా ఉండి జానకి కూడా ధైర్యం చెప్పాలండి. మీరే అధైర్యపడితే ఎలాగా అన్నాడు ఆవిడ్ని ధైర్యపరచాలని. ఒకరు చెప్పేదేమిట్లెండి అది ధైర్యంగానే ఉంది. మీ అందరి దయ వల్ల అంది సుందరమ్మ మొహం ముడుచుకుని నిష్ఠూరంగా. జానకి చాలా సిగ్గేసింది తల్లి ఎత్తిపొడుపు మాటలకి. మూర్తి కొంచెం నవ్వి మమ్మల్ని మీరేమన్నా పర్వాలేదు. మీరు చాలా బాధపడుతున్నారు. అందుకు విచారంగా ఉంది నాకు అన్నాడు. 2 నిమిషాలు నుంచుని కదిలాడు. సత్యం కూడా మూర్తి వెనకాలే వెళ్ళాడు. అందరూ వెళ్ళాక శారద కూడా వెళ్ళబోతూ జానకితో గేటు దగ్గర కాసేపు కబుర్లు పెట్టింది. నీ సంగతి చూస్తే నాకు మాత్రం కనువిప్పయిందే జానకి. నేను అసలు పెళ్ళే చేసుకోను బాబు. వెధవ పీడ అంది. జానకి కొంచెం నవ్వింది. శారద మళ్ళీ చక్కగా మనమిద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఒక్క ఇంట్లోనే ఉందామే. నిజం అలాగే ఉందామే అంది. సరేలే ఉందాంలే. నాకెవరిస్తారు ఉద్యోగం? బోలెడు ఉద్యోగాలు దొరుకుతాయి. నీకు ఉద్యోగం ఇప్పించే పూచీ నాది. సరేనా? సరేలే వెళ్ళు. కంగారు పడుతుంది మీ అమ్మ. ఆదివారం వస్తాలే. తప్పకుండా వస్తావా? వస్తానన్నానుగా. వస్తానంటే వస్తాను, రానంటే రాను. జానకి నవ్వుతూ చూస్తుంటే శారద నవ్వుతూ వెళ్ళిపోయింది. జానకి సంతోషంగా వెనక్కి తిరిగి లోపలికి వచ్చింది. మనసులో ఏమీ దిగులుగా లేదు. ఎంతో హాయిగా
ఒక్క పూటలో తన జీవితమే మారిపోయినట్టుగా ఉంది. లోపలికి రాగానే ఉత్సాహంగా పనిలోకి దిగింది. చాపలన్నీ చుట్టి, గదులు ఊడ్చి, టీ కప్పులు, గిన్నెలు కడిగి చకచకా పనులు చేస్తూ తిరిగింది. తల్లి ఏదో ఒక మాట అంటూనే ఉంది. నీ బతికిలో తెల్లవారవలసిందేలే. ఒక రోజా, 2 రోజులా? ఇక బతికినన్నాళ్ళు ఈ ఇంట్లో చాకిరీయేలే నీకు అని వెటకారాలు చేస్తూ కూర్చుంది. మొదట్లో కాసేపు ఆ మాటలేమీ పట్టించుకోలేదు జానకి. కాసేపు వింటే అంత నిరుత్సాహంలోనూ చిరాకేసింది. అక్కడ చెయ్యక్కర్లేదా చాకిరీ? అక్కడేమన్నా నన్ను కూర్చోబెట్టి పూజిస్తారనుకున్నావేమిటి వాళ్ళు? అంది తను వెటకారంగానే. అక్కడ చేస్తే అది నీ సంసారం. అది ఇది ఒకటేనా అని కయ్యిమంది తల్లి. సత్యం లేని ఎదురు చూసుకొని. జానకి ఏమీ లక్ష్య పెట్టకుండా ఆ మాట నిజమేలే. అది ఇది ఒకటెలా అవుతుంది? అక్కడ అడ్డమైన వెధవలకి చెయ్యాలి. ఇక్కడ నా పొట్ట కోసం నేను చేసుకుంటున్నాను. ఇదే గొప్ప నాకు. ఇదే ఇష్టం నాకు అంది. మాటలు నేర్చాలే అన్నగారిలాగా అని ఉడుక్కుని ఊరుకుంది తల్లి. జానకి స్టవ్ మీద అన్నం పడేసి కాగితాలు పెన్ను తీసుకుని కూర్చుంది. విశాలాక్షి గారికి ఉత్తరం రాయాలని పొద్దుట్నుంచి ఆలోచన. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.